ఏర్పాటు చేశారు. కొడుకు వాళ్ళ నాన్న అడుగుతూ ఉన్నాడు, నాన్న నన్ను ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్ళాను. సరేనండి, వాళ్ళ నాన్న ఒకరోజు వాడిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి వాడి బస్సులో తీసుకుని వెళ్తుంటే కొడుకు తండ్రి ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు. నా ఎగ్జిబిషన్లో నాకు పెద్ద బొమ్మలు కొని వాళ్ళు ఓకే చూపిస్తాను. తర్వాత నువ్వు నక్కున్నాను ఇచ్చారు, సరే సరే పిల్లలు పప్పులు కూడా పెట్టాలి, సరే అని వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు నాన్న జేబు చూసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు డబ్బులే ఉన్నాయి, ఖాళీకి సరిపడా వాడు ఏదైనా అడిగితే మాట్లాడి వస్తుంది. వీళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్ళారు. వీళ్ళ నాన్న వీడిని ఆ ఎగ్జిబిషన్ అంతా చెప్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. ఒక్కొక్క షాప్కి కొడుకు చేపట్టుకొని తీసుకుని పోతా ఉన్నాడు. కొడుకు ఏ షాప్కి వెళ్ళినా పెద్ద బొమ్మలు అడుగుతుంది, అదే కావాలి, అదే కావాలి. దాని రేట్ చాలా ఎక్కువ ఉంది, మా నాన్న డబ్బులు ఇది కాదు షాప్, ఇది కాదు షాప్ తీసుకుని పోతా ఉన్నాడు. ఈ టైంలో మీరు ఎక్కడో మా నాన్న చేయలేదు. మీ నాన్న ఆ జనాల్లో కలిసిపోయాడు. వీడు ఎవరో మొదలు పెట్టాడు. చాలా మంది వచ్చేవాడికి ఐస్ క్రీమ్ తిని మీ నాన్న వస్తాడు అనౌన్స్ చేశారు. బొమ్మలు ఇస్తామన్నాడు, వద్దంటున్నాడు. బాధపడమని మేము ఉన్నామంటున్నారు. అయినా మీరు మా నాన్న కావాలి, మా నాన్న కావాలి, మా నాన్న కావాలంటున్నారు. కొంత సమయం అయ్యాక మా నాన్న ఇచ్చుకొని తీసుకుంటూ వాళ్ళ దగ్గరికి రాలేదు. ఈ పవిత్రుకుంటారండి మా నాన్న నడుపుతూ వేసి పనులు తీసుకొని నాన్న ఎక్కడికి వెళ్ళిపోయి నన్ను చెప్పాను అని అన్నాడు. నాన్న మనం ఇంటికి వెళ్ళిపోదాం, బాగలేదు, సరే బొమ్మ కొనిస్తారా, ఐస్ క్రీమ్ కొనిస్తారా, ఈ జైలు లేదా వద్దు ఈ ప్లేస్ కాదా, తీసుకెళ్ళిపోవాలి. ఇది మన విశ్వాసం. వాడికి తండ్రి ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మీద వాడికి తెలియదు, బొమ్మల మీద ఐస్ క్రీమ్ మీద నాకు తెలియదు. వాళ్ళ నాన్న పోయిన తర్వాత వాళ్ళ నాన్న కనపడకుండా పోయినప్పుడు నాకు అర్థమైంది వాడికి వాళ్ళ నాన్న యొక్క విలువ. చాలా మందికి తల్లిదండ్రులు ఉన్నప్పుడు అమ్మ నాన్న విలువ అర్థం కాదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అర్థం ఉంది కానీ అర్థం కానట్టు నటిస్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేనటువంటి స్థితికి చేరుకుంటారు. వీడికి పెళ్ళి పిల్లలు పుట్టినప్పుడు మా అమ్మ మా నాన్న బయట మ్యారేజ్ చేశారండి, మా అమ్మ మా నాన్న బయట మ్యారేజ్ చేశారండి, ఆమె ఉంటే మామూలు మేము విశ్వాసం దేవుడు అవసరం. విన్నవరంలో విమానాశ్రయం కట్టినప్పుడు మా నాన్న కొంచెం జరిగింది. విమానాశ్రయం నాకు చూడాలి, విమానాన్ని చూడాలి. అంటే కాంపౌండ్ వాళ్ళు ఉండే కదా, కాంపౌండ్ వాళ్ళు ఒక విమానం వచ్చాక నాన్న ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళు హైట్ సరిపోవాలి. నేనేం చెప్తున్నాను, మా నాన్న నన్ను ఉదాహరణ కూర్చోబెట్టుకొని ఆ వాడు సగం పట్టుకొని మా నాన్న కొన్ని కనపడుతున్నారు, కొన్ని కనపడుతున్నారు, కొన్ని కనపడుతున్నారు, విశ్వాసాలు నీ జీవితం కనపడతానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని వెలుగులో నింపడానికి, నీకు ఉచితంగా ఈ లోకంలో ఏదైనా ఎవరైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నీ నుంచి ఏమి ఆశించుకోకుండా అమ్మ నాన్న నానే అని ఇంకెవరైనా పిలిచినా కానీ ఈడెవరైనా తెచ్చుకోవడానికి నాన్న అంటారు. ఆలోచిద్దాం. మీ మన విశ్వాసాలు ఆఖరికి యేసు ప్రభు చచ్చినట్టుగా చాలా మంది తండ్రి మా బాబు ఇంట్లో లేదు, మా బాబు ఇంట్లో లేదు. కొంతమంది తండ్రి పేరు పెట్టి పిలుస్తున్నారు గౌరవం. మా బాబు ఇంట్లో నిర్మాణం నాశనం అయిపోతారండి. మనిషిని బ్రతికించేది కోపం, మనిషిని బ్రతికించేది నమ్మకం, మనిషిని బ్రతికించేది రేపటి మీద ఆశ, మనిషిని బ్రతికించేది రేపటి మీద కోరిక, మనిషిని బ్రతికించేది రేపు నా జీవితము మారుతుందనే అన్నటువంటి ఆలోచన, తలంపు. ఇవి లేనప్పుడు, ఈ ఆశ లేనప్పుడు, ఈ కోరిక లేనప్పుడు, ఈ ఆశ లేనప్పుడు, ఈ కోరిక లేనప్పుడు మనిషి నేను ఎందుకు బ్రతకాలి అని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిన్న స్టోరీ చెప్తా. ఇద్దరు రోగులు ఒకే రూమ్లో ఉన్నారు. ఇద్దరు మంచం మీదే ఉన్నారు, ఇద్దరు బెడ్. ఒకరికి మంచం కిటికీ ప్రక్కన ఉంది,
ఇంకొకరు లోపల ఉంది, ఒకే ఒక కిటికీ. ఆడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, ఆడు పక్కన ఉన్నవాడు కూడా చచ్చిపోయేలాగా ఉన్నాడు. ప్రక్కన ఉన్నవాడు కూడా చచ్చిపోయేలాగా ఉన్నాడు, కిటికీ దగ్గర ఉన్నవాడు చచ్చిపోయేలాగే ఉన్నాడు. కానీ కిటికీ దగ్గర ఉన్నవాడు ప్రతిరోజు ఆ చచ్చిపోతున్న వాడికి ఈ మాట చెప్తూ ఉండేవాడు, రే ఈ కిటికీలో నుంచి ఎంత అందమైనటువంటి దృష్టి కనపడుతూ ఉంది, ఈ కిటికీలో నుంచి చూస్తే ప్రకృతి ఎంత రమణీయంగా కనపడుతూ ఉంది, ఈ కిటికీలో నుంచి చూస్తే మనుషులు వెళ్తున్నారు, ఈ కిటికీలో నుంచి చూస్తే మనుషులు మాట్లాడుతున్నారు, ఈ కిటికీలో నుంచి చూస్తే రకరకాలైనటువంటి వస్తువులు వాహనాలు కనపడుతుంది. వీడిలో ఆశ పెడతా ఉన్నాడు, వాడు సత్యలాగా ఉన్నాడు. వీడి కిటికీ దగ్గర వాడికి ఆశ పెడతా ఉన్నాడు, కిటికీ నుంచి చూస్తే కిటికీ నుంచి చూస్తే కిటికీ నుంచి చూస్తే. ఒక రోజున కిటికీ దగ్గర ఉన్నవాడు చచ్చిపోయాడు. ఈ ప్రక్కన ఉన్నవాడు వెంటనే అన్నాడు, నన్ను ఆ కిటికీ దగ్గరికి నా మనసు చేస్తున్నాడు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కిటికీ నుంచి తొమ్మిది చూస్తే ఆ ప్రక్కన ఏమీ లేదు, ఖాళీ గోడ. ఆ ప్రక్కన ఏమీ లేదు, ఖాళీ గోడ. వాళ్ళని అప్పటి వరకు ప్రతిపించింది ఏంటంటే ఆ కిటికీలో నుంచి చూడాలన్నటువంటి ఆశ, ఆ కిటికీలో నుంచి ఏం కనపడుతుందో చూడాలన్నటువంటి ఆశ. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నేను మొదటి పట్టణంలో ఇజ్రాయేల్ ప్రజల్లో ఆశ అంతా చచ్చిపోయింది. నేను మొదటి పట్టణంలో ఎహెజ్కేలు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న టైంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ నెబుకద్నెజరు పాలన కింద బానిసలుగా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ మోడు మారినటువంటి జీవితాలను జీవిస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ యావే దేవుడు మమ్మలను విడనలేడు అని ఆలోచనలతో తలంపులతో మోడుగా బ్రతుకుతున్నారు. చిగురు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఎండిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకు వాళ్ళు అలా జీవిస్తున్నారంటే ఎహెజ్కేలు ప్రవక్త యాజక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, యెహోయాకీము అనేటటువంటి రాజు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రవక్త ఆ టైంలో అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో నెబుకద్నెజరు అనేటటువంటి రాజు ఇజ్రాయేల్ మీద దాడి చేసి యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేయాలి. జాగ్రత్తగా చూస్తున్నాను రెండు మాటలు. యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేయాలి. ఎందుకు దేవాలయాన్ని నాశనం చేయలేదంటే దేవాలయంలో కానుకలు, బంగారము, దేవాలయంలో అనేక రకములైనటువంటి విలువైన వస్తువులు, దేవాలయంలో అనేక రకాలైనటువంటి అర్పణలు వస్తూ ఉన్నాయి. అందువలన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేయకుండా యెహోయాకీము అనేటటువంటి రాజును ఓడించి జాగ్రత్తగా సిద్కియాను సామంత రాజుగా చేసుకొని సిద్కియాను సామంత రాజుగా పెట్టి నెబుకద్నెజరు తిరిగి తన బబులోనియా దేశానికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు వచ్చి తనకు కావలసినటువంటి సామంత రాజు దగ్గర నుంచి ధనాన్ని తీసుకొని వెళ్తూ ఉండేవాడు. ఈయన ప్రవాసులుగా బందీలుగా తీసుకొని వెళ్ళినటువంటి వారిలో ఎహెజ్కేలు ప్రవక్త కూడా అక్కడ ఉన్నాడు. ఈయన ప్రవాసులుగా బందీలుగా తీసుకొని వెళ్ళినటువంటి సమయంలో ఎహెజ్కేలు ప్రవక్త కూడా నెబుకద్నెజరు రాజుతో కలిసి అక్కడ ఉన్నటువంటి బానిసలతో ఇజ్రాయేల్ ప్రజలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ టైంలో సిద్కియా కొంతమందిని కూడగట్టుకొని తిరిగి నెబుకద్నెజరు రాజు మీద దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేసిన టైంలో నెబుకద్నెజరు వచ్చి సిద్కియాను చంపేసి ఇజ్రాయేల్ దేవాలయాన్ని అప్పుడు నాశనం చేస్తాడు. మొదటిసారి నాశనం చేయడు, రెండవసారి ఆయన దండయాత్ర చేసి ఎప్పుడైతే ఈయన ఎప్పుడైతే నెబుకద్నెజరు మీద దండయాత్ర చేస్తాడో ఆ టైంలో నెబుకద్నెజరు వెనక్కి తిరిగి వచ్చి సిద్కియా రాజును చంపేసి యెరూషలేము దేవాలయాన్ని నేలమట్టం చేస్తాడు. యెరూషలేము దేవాలయాన్ని రూపుమాపు చేస్తాడు. యెరూషలేము దేవాలయాన్ని కనపడకుండా చేస్తాడు. ఎందుకు చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలందరికీ గర్వం ఏంటంటే దేవాలయం, ఇజ్రాయేల్ ప్రజలందరికీ అహంభావం ఏంటంటే దేవాలయం, ఇజ్రాయేల్ ప్రజలందరికీ వారికి నమ్మకం ఏంటంటే దేవాలయం ఉన్నంత వరకు మేము ఉంటాం, దేవుడే మమ్మలను కాపాడుతాడు, దేవుడే మమ్మలను నడిపిస్తాడు, దేవుడే మమ్మలను చూసుకుంటాడు అనేటటువంటి గర్వం అహంభావంతో వీళ్ళు ఉంటే నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని నేలమట్టం చేస్తారు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది నాకేంట్లే, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకేంట్లే
నాకేంటి ఆలోచిద్దాం. నీ గర్వం, నీ అహంభావానికి ఏది కారణం, దేవుడు దాన్ని పడగొడతాడు. గర్వాత్ములను భగవంతుడు గద్దెదించుతాడు. గర్వాత్ముల యొక్క గర్వమును దేవుడు అణుస్తాడు. ఇజ్రాయేలు ప్రజలందరూ నాశనమయ్యి దేవాలయాన్ని కోల్పోయి మోడుబారినటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి సమయంలో నేటి మొదటి పట్టణం ద్వారా యెహెజ్కేలు ప్రవక్త ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం 22వ వచనం ఒకసారి. యావే ప్రభు పలుకిది, దేవదారు మీది ఎత్తని కొమ్మను విడిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును, ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. 24వ వచనం. దేశములోని నేను ప్రభువుని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురుచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోయినట్లు ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదున్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువైన నా వాక్కు. స్టార్టింగ్ లో ఈ మాట ఉంటుంది, యావే పలుకులివి అని మాట్లాడుతున్నాడు. యావే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇది ప్రభువుడు అయినటువంటి నా పలుకులు అంటే ఏంటంటే దేవుని మాటను నెరవేర్తారు. దేవుని మాటల్లో జీవం ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో మార్పు అనేది ఉండదండి. మార్పు అనేది ఉండదు. ఇజ్రాయేలు ప్రజలు అనగదొక్కబడినటువంటి సమయంలో మోడుబారినటువంటి వాళ్ళ జీవితాలను చిగురింపజేస్తానని, మోడుబారినటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతానని, బాధల్లో బానిసత్వంలో కృంగి కృషిస్తున్నటువంటి వారి జీవితాలను ఎత్తైనటువంటి ఉన్నత పర్వతం పైకి వారిని లేవనెత్తుతానని యావే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని భగవంతుడు నేను మనందరికీ ఇస్తున్నాడు. అనేక సార్లు మనం అనగదొక్కబడి ఉంటాం. అనేక సార్లు మనం బాధల్లో కష్టాల్లో కృంగిపోయి ఉండవచ్చు. అనేక సార్లు మనం రోగాల బాధలు పడుతూ ఉండవచ్చు. అనేక సార్లు ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో మనం చుట్టుముట్టుకొని ఉండవచ్చు. ఆ సమయంలో భగవంతుడు మనతో అంటున్నాడు, యావే దేవుడు అయినటువంటి నా మాటలివి, నా పలుకులివి, నా మాట జరిగి తీరుతుందని చెప్పి భగవంతుడు అంటున్నాడు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మక్కులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా, నీ మాట మక్కులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. ఏది వారినా నీ మాట వారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, ఏది వారినా నీ మాట వారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మక్కులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా. మిమ్మల్ని విశ్వాసులారా, దేవుని మాట మార్పులేనటువంటి, దేవుని మాట మారినటువంటి, దేవుని మాట జీవము కలిగినటువంటి, జీవము కలిగినటువంటి యెహోవా మాటలను వాళ్ళు నమ్మారు. జీవము కలిగినటువంటి యెహోవా మాటలను వాళ్ళు ఆలకించారు. దేవుడి మీద నమ్మకం విశ్వాసాన్ని ఉంచి వాళ్ళు తమ యొక్క దైనందిన జీవితాలను కొనసాగిస్తూ నెబుకద్నెజరు యొక్క రాజు నుంచి వాళ్ళు స్వేచ్ఛను పొందారు. ఈ మాటలను ధ్యానం చేస్తూ 2వ పట్టణంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయం
10వ వచనంలో పౌలు గారు ఏమైనా మనమందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగుపడవలెను కదా. అప్పుడు వారి అర్హతను బట్టి మంచివి గాను చెడ్డవి గాను భౌతిక శరీరమున వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. హల్లెలూయా 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 హల్లెలూయా. పౌలు గారు 2 రకాల జీవితాల గురించి చెప్తున్నాడు, ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం. పౌలు గారు దేవుని యొక్క తీర్పుల గురించి మాట్లాడుతున్నాడు. పౌలు గారు దేవుని యొక్క తీర్పుల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన కొరింథీయులకు రాసినటువంటి లేఖ ద్వారా భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అని మాట్లాడుతూ మనందరము న్యాయ విచారణకై క్రీస్తు యేసు ఎదుట కనపడాలి. ప్రపంచమంతటిని నీతి ప్రకారము తీర్పు తీర్చడానికి దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ప్రపంచమంతటిని నీతి ప్రకారం తీర్పు తీర్చడానికి దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన ఎదుట మనం కనపడాలి. ఆయన ఎదుట దక్కలేదు. ఆయన ఎదుట కనుమరుగై ఉన్నదాలు. ఆయన ఎదుట మనం తప్పించుకోలేదు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ ద్వారా మనతో మాట్లాడుతూ క్రీస్తు యేసు ఎదుట మనమంతా కనపడతాం. తప్పించుకునేటటువంటి మార్గము లేదు అని ఆయన చెప్తూ, అప్పుడు వారి అర్హతను బట్టి అని చెప్పండి. అప్పుడు వారి అర్హతను బట్టి నేను LLB చదివాను, నేను MA చదివాను, నేను BEd చదివాను, దానికి గుర్తించాను. వారి అర్హతను బట్టి ఏది మన అర్హత, ఏది దేవుని ఎదుట మనం నిలబెట్టేటటువంటి అర్హత. నాట్ ఓన్లీ క్వాలిఫికేషన్ కాదు, లోను కాదు. నిన్ను దేవుని ఎదుట నిలబెట్టేది ఏంటయ్యా అంటే, మంచి కానీ చెడు కానీ, ఆ 2 మాటలు చూడండి. వారి అర్హతను బట్టి ఏ అర్హత నిన్ను దేవుని ఎదుట నిలబెడుతుందంటే మంచి కానీ చెడు కానీ భౌతిక శరీరమున భౌతిక దేహం భౌతిక శరీరమున వారు వనర్చిన కృత్యములను బట్టి అది కాకుండా కృత్యములను వారి అర్హతను బట్టి కృత్యములను బట్టి. కృత్యం అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది. వారి పనులను బట్టి, వారి కార్యములను బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి వారికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత చక్కగా చెప్తాడు చూడు. 40 ఒక్క రోజున మీరు నా ఎదుట నిలబడతారు. మీ అర్హతను బట్టి. మీ అర్హతలు ఏంటయ్యా? నీవు చేసే మంచి పనులు, నువ్వు చేసే చెడ్డ పనులు, నీ కృత్యములను బట్టి. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
మంచోడు అయితే మంచి ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడమ్మా. నువ్వు చెడ్డవాడు అయితే చెడే నీ వెంట వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు చేసే మంచి పనులు నీకు కానీ నీ బిడ్డలకు కానీ ఏదో ఒక రూపాయన పడబడతాయి. నువ్వు చేసే చెడ్డ పనులు ఏదో ఒక రోజు నీ ముందు పడుతుంటాయి. ఎందుకంటే ఆయన చూస్తున్నటువంటి మంచి పనులు ఏంటి, మంచి విత్తనాలు ఏంటి, మంచి ఆలోచనలు ఏంటి, మంచి తలంపులు ఏంటి, ఏది మనం ఇస్తున్నాం. నేను సువిశేషం ద్వారా యేసుప్రభు 2 చిన్న ఉపమానాల ద్వారా మాకు చెప్పేస్తానండి. 2 చిన్న ఉపమానాల ద్వారా మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. ఆయన ఇంకను వారితో ఇట్లా నేను దేవుని రాజ్యము ఇట్లున్నది. తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రికాలము నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవచ్చుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక రాజ్యం ఇట్లా ఉన్నది. జీసస్ స్టార్టెడ్ లైక్ దిస్. పరలోక రాజ్యం ఇలా ఉన్నది. విత్తువాడు ఒకడు విత్తనాలు ఎవరు చదువుతున్నాడు? దేవుడు గారు. జాగ్రత్త లాస్ట్ అయిపోయింది. విత్తనాలు ఎవరు చదువుతున్నారు? దేవుడు గారు. విత్తువాడు ఇప్పుడు విత్తనాలు చల్లేటటువంటి కాలం. విత్తువాడు ఒకడు విత్తనాలు వెదజల్లుతున్నాడు. అవి భూమి లోపల పడుతూ ఉన్నాయి. అవి వాడికి తెలియకోకుండానే మొలకెత్తుతూ ఉన్నాయి. వాడేమో తల్లి వచ్చి వెళ్తూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు, పనులు చేసుకుంటూ ఉన్నాడు. కోతకాలం వచ్చినప్పుడు వాడి పంటను సమకూర్చుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని విశ్వాసాలు జాగ్రత్తగా ఇప్పుడు దాకా సరిగ్గా విన్నా జాగ్రత్తగా. విత్తనాలు చల్లేది దేవుడు కాదు, విత్తనాలు చల్లేది మనమే. పంటలు ఇచ్చేది మాత్రం దేవుడు. అందరికి ఎకరం పొలం ఉంటుంది. అందరికి 40 బస్తాలు పంటలు. కొంతమందికి 40, కొంతమందికి 30, కొంతమందికి 35, కొంతమందికి అసలు ఎప్పుడు పంట. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా, కొంతమంది రైతుల్లో ఏ దోషము ఉండదు, కానీ ఫలితాన్ని ఇచ్చేది మాత్రం భగవంతుడే. గోధుమ విత్తనాలు చల్లితే గోధుమ మొక్కలే వస్తాయి. మామిడి విత్తనం నాటితే మామిడికాయలే వస్తాయి. మంచి విత్తనాలు నాటితే మంచి ఫలితాలే వస్తాయి. చెడు విత్తనాలు నాటుకుంటే చెడు ఫలితాలే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకం అనే పొలంలో అనేక రకాలైన విత్తనాలు మనం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు అనేక రకాలైనటువంటి విత్తనాలను మనం చూస్తా ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు, మంచి విత్తనాలను చూస్తున్నాం, చెడు విత్తనాలను చూస్తున్నాం. మంచి వాళ్ళని చూస్తున్నాం, చెడ్డ వాళ్ళని చూస్తున్నాం. ఏది మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి? ఏ విత్తనాలు మన హృదయంలో మనం నాటుకుంటాం? అయితే స్మాల్ స్టోర్ లాస్ట్ వచనాల్లో ఉపమానము లేకుండా యేసు ప్రభు ఏమి చెప్పేవాడు కాదు. ద బిగ్గెస్ట్ స్టోరీ టెల్లర్ అకార్డింగ్ టు మీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఉపమానాలు చెప్పినటువంటి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ దేవుడు, ఆత్మీయ గురువు ఎవరంటే యేసు ప్రభు. అర్థం అవడానికి, అర్థవంతంగా మాట్లాడడానికి. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు బిడ్డలారా, ఒక 60 సంవత్సరాల వ్యక్తి, 17 సంవత్సరాల చిన్నపిల్లని, ఉప్పు పంచడానికి చిన్నపిల్లని మానవం చేశారు. ఒక 60 సంవత్సరాల వ్యక్తి. నేను న్యూస్ పేపర్లో చదివేదాన్ని, హెడ్డింగ్ చూశాను. 60 years old man left 15 years చదివేదాన్ని. ఒక హెడ్డింగ్ చదివి అది ప్రపంచంలో ఉందనుకుంటే నాకు పడేస్తాను. సాయంత్రం ఒకసారి ఎందుకో గుర్తు వచ్చి అదే న్యూస్ పేపర్ మనం తీసుకొని పూర్తిగా స్టోరీ అంత చదవటం మొదలుపెట్టాను. ఈ వ్యక్తి దగ్గరికి ఆ చిన్న బిడ్డ 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రతిరోజు పొద్దున సాయంత్రం పాలు డబ్బా తీసుకొచ్చి ఆయన ఇచ్చి ఎంత ఉంది. ఈ చిన్న బిడ్డ 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అప్పుడు ఈ అబ్బాయికి 55 సంవత్సరాలు. పాల డబ్బా
పిల్ల ఎదుగుతుంది. ఈయన ఒక విత్తనాన్ని తన హృదయంలో నాటుకున్నాడు, చెడు విత్తనం. బిడ్డ ఎదుగుతుంది. వీడు పెట్టినటువంటి విత్తనం కూడా వీడి హృదయంలో ఎదగటం ప్రారంభించింది. 11 సంవత్సరాలైన, 12 సంవత్సరాలైన, 15 సంవత్సరాలైన నాటినటువంటి విత్తనము కోతకే వచ్చింది. తనలో నాటినటువంటి ఆ చెడు విత్తనం ఆపుకోలేనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఉన్మాదిగా వయసు తారతమ్య భేదాలను మరచి విచక్షణ కోల్పోయి ఆ చిన్న బిడ్డను ఈ వ్యక్తి నాశనం చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం ఆ విత్తనం నాటాడంటే దాదాపుగా ఆ పిల్ల 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 5 years బ్యాక్. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మంచి అలవాట్లు చెడు అలవాట్లు ఒక్కసారి రావు. పుట్టగానే ఎవరో తాగుబోతులు అవ్వరు, పుట్టగానే ఎవరో సురేష్ బాబు లాగా బాధలు అవ్వరు, పుట్టగానే ఎవరో మరింతలాగా పరలోక భూలోక రాజ్యంగా మారరు. మీ జీవితాన్ని బట్టి, మీ జీవన విధానాన్ని బట్టి ఏది నీ హృదయంలో నాటుకుంటున్నావు, ఏది నీ మనసులో విత్తుకుంటున్నావు, ఏ ఆలోచనలతో నీవు ముందుకి వెళ్తూ ఉన్నావు, ఏ ఆలోచనలతో నువ్వు ఉన్నావు. నా జుట్టు చాలా తక్కువ. నేను చిన్నప్పుడు చూస్తాను, మా అమ్మ తలలో చెట్టు చూస్తూ ఉంది. నేను కూడా తలలో చెట్టు అంటూ ఉండేవాడు. మా నాన్న సిగరెట్ తాగేవాడు. నేను కూడా ఒకసారి చీపురు వెలిగించి ఐ వాజ్ జస్ట్ రిఫ్లెక్టింగ్ అంతే. నా ఫ్రెండ్ ఒక తాగుబోతున్నాడు. ఎందుకు తాగుబోతాయంటే వాళ్ళ నాన్న తాగేసినటువంటి బాటిల్ అన్ని వాళ్ళ ఇంట్లో ఒక మూల పడేసేవాడు. కొద్దిగా మిగులు లేదు. దీన్ని వాడంతా గ్యాదర్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఖాళీ బాటిల్లో ఉన్నటువంటి కొద్ది డ్రాప్ బై డ్రాప్ ఈ గ్యాదర్ ఎవ్రీథింగ్. వన్ డే అదొక వాటర్ బాటిల్ అయింది. మనం ఎవరిని చూస్తున్నాం, ఎవరి నుంచి నేర్చుకుంటున్నాం? తల్లిదండ్రులే ప్రథమ గురువులమ్మా, తల్లిదండ్రులే ప్రథమ గురువులు. అందుకే నేను చెప్పలేను, డాక్టర్ తన కొడుకుని డాక్టర్నే చేస్తున్నాడు, యాక్టర్ తన కొడుకుని యాక్టర్గానే చేస్తున్నాడు, ఎమ్మెల్యే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కొడుకు ఆల్మోస్ట్ ఎందుకంటే వాడు చూస్తున్నాడుగా ఒక పిల్లలు